విశ్వ మీద కోపంతో ధీరజ్ అయితే అక్కడ గ్రౌండ్కి వస్తాడు. ఇక విశ్వ అక్కడ గ్రౌండ్లో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ధీరజ్ వచ్చి విశ్వని అన్నరాని మాటలన్నీ అంటూ విశ్వని అయితే చితక్కొడుతూ ఉంటాడు. అది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత ఆపినా సరే ఆగకుండా ధీరజ్ అయితే విశ్వని కొడుతూ ఉంటాడు. అది చూసి విశ్వ ఏం చేయలేక ధీరజ్ చేతిలో దెబ్బలు తింటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి చందు అలాగే వాళ్ళ మామయ్య వస్తారు. అది చూసి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వాళ్ళు బండి దిగి రే ధీరజ్ ఏం చేస్తున్నావురా, ఆగురా చిన్న ఆగు అంటూ వాళ్ళైతే ధీరజ్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. అయినా సరే ధీరజ్ ఎంతకీ ఆగకుండా విశ్వాన్ని గట్టిగా కొడుతూ ఉంటాడు. అలా కొడుతూ ఉండగా అది చూసి అక్కడ ఉన్న పెద్దోడైతే ఏంట్రా నువ్వు చేస్తున్నది, అలా చేయకూడదు అని చెప్పి ధీరజ్ని విశ్వాన్ని వాళ్ళిద్దరిని విడిపించి అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఇంతలో వాళ్ళ బండికైతే అడ్డగా పోలీస్ కారు వచ్చి ఆగుతుంది. ఎందుక అని చెప్పి వాళ్ళు దిగి మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆ పోలీసులు అయితే చందుతో ఇలా అంటూ ఉంటారు, యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి అంటారు. అది వినగానే అక్కడ ఉన్న చందు అలాగే వాళ్ళ మామయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఎందుకు అని అడుగుతా, మీరు ఇప్పుడే కదా విశ్వాన్ని కొట్టబోయారు చంపబోయారని మాకు కంప్లైంట్ ఇచ్చారు, అందుకే ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం రండి అని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న చందు అలాగే వాళ్ళ మామయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. లేదు సార్ అలా ఏం జరగలేదు అని చెప్పి వాళ్ళ మామయ్య చెప్తూ ఉంటే, అయినా సరే పోలీసులు ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం, ముందు రండి కానిస్టేబుల్స్ మీరు వ్యాన్ ఎక్కించండి అని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న చందు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక పోలీసులు అయితే చందుని కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారు. ఇక ఇదంతా కూడా వేదవతి వాళ్ళ తమ్ముడు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి బావా ఇలాగా పెద్దోడిని అరెస్ట్ చేశారు బావా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రామరాజు వేదవతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే, అవును బావా ఇలా ధీరజ్ అయితే విశ్వాన్ని కొట్టబోతే అది పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, కానీ ధీరజ్ని కాకుండా పెద్దోడిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు చందు జైల్లో ఉన్నాడు బావా పద వెళ్దామని చెప్పి అంటాడు. అది విని వేదవతి షాక్లో ఉండిపోతుంది. ఇక అక్కడ ఉన్న చందు అయితే పోలీస్ స్టేషన్లో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.